శుభోదయం. అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో నోటి దుర్వాసన నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య నోటి దుర్వాసన. ఈ నోటి దుర్వాసనతో చాలామంది ప్రస్తుతం బాధపడుతున్నారు. అంటే నీట్గా బ్రష్ చేసుకున్నప్పటికీ కూడా అసలు ఈ నోటి దుర్వాసన రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ నోటి దుర్వాసన అనే సమస్య రావడానికి ఒకటి నోటికి సంబంధించినటువంటి కారణాలు, కొన్ని కొంచెం ముక్కు సైనస్లు వాటికి సంబంధించిన కారణాలు, ఆ తర్వాత కొన్ని మన జీర్ణ మండలానికి సంబంధించినటువంటి కారణాలు ఉంటుంటాయి. అంటే మనం మొట్టమొదటి చెప్పుకునేటప్పుడు నోటికి సంబంధించిన కారణాలే మాట్లాడుకోవాలి, ఎందుకంటే లోకల్గా ఉన్న ప్రాబ్లం కదా అది. ఈ నోట్లో ఏంటంటే మీరు అన్నట్టు బ్రషింగ్ చేసుకోవడం అనేది ఒకటి చేస్తున్నా కూడా అది సక్రమంగా జరగదు. గబగబా మంచి బ్రాండెడ్ టూత్పేస్ట్ ఏదో పెట్టుకొని గబగబా తోమేస్తారు, కానీ అది పూర్తి ఫలితాన్ని ఇవ్వదు అనమాట. ఎందుకంటే మనం ప్రతిసారి తిన్నప్పుడు కూడా మన పళ్ళ మధ్యలో కొంత ఆహారం ఇరుక్కుంటూ ఉంటుంది. అలాగే కొంచెం తియ్యటి పదార్థం కానీ, లేకపోతే మన కేక్స్ చాక్లెట్స్ లాంటివి కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే తీసుకున్నప్పుడు ఒక పొర లాంటిది పళ్ళ మీద ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి శత్రువుల్లా పనిచేస్తాయి, బ్యాక్టీరియాకి మిత్రుల్లా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే ఏంటంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియా మనం మామూలుగా అనుకుంటామంటే మలద్వారం దగ్గర ఉన్న ఏరియా అంత శుభ్రంగా ఉండదు అనుకుంటాం, కానీ మనం పరిశీలించి చూసినట్టయితే మలద్వారంలో ఉన్న దానికంటే కూడా నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నోరు మన శరీరంలోకి ద్వారం అయినప్పుడు మరి ఇన్ని బ్యాక్టీరియా మనం ఇక్కడ చేర్చుకోకూడదు కదా, ఎందుకంటే ఇక్కడి నుంచే లోపలికి రకరకాలు ప్రవేశిస్తూ ఉంటాయి కనుక. కానీ మనం ఇలా ఇటువంటి ఆహారాలు ఇందాక చెప్పాను కదా, ఈ తీయటి పదార్థాలు ఏవి తీసుకున్నప్పటికీ కూడా ఈ పళ్ళ మీద ఒక కోటింగ్ లాగా ఏర్పడిపోయి ఆ కోటింగ్ మీద ఈ బ్యాక్టీరియాని బాగా పెరగటానికి అవకాశం పెరుగుతుంటుంది. అలా ఇవన్నీ చేరినప్పుడు ఏంటంటే చిగుళ్ళలో దూరిపోయి లోపలికి ఉండిపోయి ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసుకొస్తుంటాయి, పళ్ళ మధ్యలోంచి దూరి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ తీసుకొస్తుంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లు అవి బ్యాక్టీరియా అక్కడ చేరుకున్నప్పుడు అది నోటి దుర్వాసనకి కారణం అవుతూ ఉంటుంది. అలాగే నైట్ బ్రషింగ్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోవడానికి నోటి దుర్వాసనకి కారణం అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ముక్కుకు సంబంధించినంత వరకు ఏంటంటే ఈ సైనసైటిస్ అంటూ ఉంటాం కదా, ఈ సైనసైటిస్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా నోటి దుర్వాసన రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే జలుబు చేసినప్పుడు, అంటే తీవ్రమైనటువంటి జలుబు చేసినప్పుడు కూడా నోట్లోంచి దుర్వాసన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కొన్ని, అంటే కొంచెం బాగా ఘాటైనటువంటివి వాసన వచ్చేటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయంటే వెల్లుల్లితో తయారైనటువంటివి, అవి మన అంటే ఆహారం జీర్ణమైపోయి రక్తంలోంచి లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లోంచి వచ్చేటువంటి ఆ గాలి అంతా మనం మాట్లాడేటప్పుడు కూడా బయటకు వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు కూడా ఈ వాసన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణ మండలంలో ఏంటంటే కొంచెం మలబద్ధకం అతిగా ఉన్న వాళ్ళకి, లేకపోతే కనుక అజీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి, జీర్ణ మండలానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్న వాళ్ళకి కూడా ఈ నోటి దుర్వాసన అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ నోటికి సంబంధించినటువంటిదే ఈ పొగ తాగటం, అంటే సిగరెట్ కాల్చడం అనివ్వండి, బీడీలో చుట్టలో ఏం కాల్చినా కానీ ఇటువంటి పొగ తాగటం అనేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఈ నోటి దుర్వాసన వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పొగ తాగడం అంటే అందులో ఉన్నటువంటిదే టొబాకో, అంటే పొగాకు ఉంటుంది. ఆ పొగాకు నవిలే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఈ పొగాకు నవిలే వాళ్ళకు కూడా ఆ నోట్లో అది నవ్వులుతూ ఉండడం వల్ల మనకి లోపల ఉండవలసినటువంటి లాలాజలం సక్రమంగా లేకపోవడం, అక్కడ మనకి మంచి బ్యాక్టీరియా కాకుండా చెడు బ్యాక్టీరియా చేరడానికి అవకాశం పెరిగిపోయి ఇలా పొగాకు నవిలే వాళ్ళలో కూడా ఈ నోటి దుర్వాసన అనేటువంటి సమస్య వస్తుంటుంది. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ నోటి దుర్వాసన అనేటువంటి సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి డాక్టర్ గారు, ఈ నోటి దుర్వాసనని దూరం చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి వివరిస్తారా అండి? రెండు రకాలు మనం అనుకున్న కారణాలన్నింటికీ పరిష్కార మార్గాలు చూసుకోవాలి మనం. అందులో నోటిని శుభ్రంగా ఉంచుకోవడం అంటే ఏంటంటే పొద్దున్న గడగడ ఒక నిమిషం ఇలా అనేసి ఎక్కడ లేని హడావిడి అక్కడే పెట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా కొంచెం 2 minutes మీరు టైం పెట్టుకొని 2 minutes బాగా నోరంతా శుభ్రంగా తోమేలాగా చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. అలాగే రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఈ బ్రషింగ్ చేసుకోవడం అనేటువంటిది కేవలం పళ్ళ ఆరోగ్యానికే కాకుండా ఈ నోటి దుర్వాసన లాంటి సమస్య రాకుండా ఉండడానికి, అలాగే ఏంటంటే ఈ నోట్లో నుంచే కొన్ని బ్యాక్టీరియా మనకి లోపలికి ప్రవేశించి జీర్ణ మండలాన్ని కూడా పాడు చేస్తూ ఉంటాయి. అందుకని అటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకుని పడుకోవడం అనేటువంటి అలవాటుని చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇందాక కూడా చెప్పాను కదా, ఏదైనా తిన్నప్పుడల్లా ఒక కోటింగ్ ఏర్పడుతూ ఉంటుందని చెప్పి మళ్ళీ మనం తోమే వరకు ఆ బ్యాక్టీరియా హాయిగా నోట్లో ఆడుకుంటూ ఉంటాయి.
వాటిని ఎప్పటికప్పుడే మనం తరివేసి ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఏదో చాలా పేరుకున్న తర్వాత ఒకసారి క్లీన్ చేయడం కంటే ఎక్కడిదక్కడ క్లీన్ చేసేస్తుంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. కనుక ఏదైనా తిన్నప్పుడు అంటే ముఖ్యంగా తియ్యటి పదార్థం కానీ ఈ చాక్లెట్స్ అలాంటివి ఏమైనా తిన్నా సరే తిన్న వెంటనే ఒకసారి పళ్ళు ఒక వేలుతోటి కడిగేసుకొని నోరంతా పుక్కిలించి ఉమ్మేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ నోట్లో బ్యాక్టీరియా చేరకుండా ఉండడానికి, తద్వారా వచ్చేటువంటి నోటి దుర్వాసన రాకుండా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం చెప్పుకున్నటువంటి కారణాల్లో పొగాకు, ధూమపానం 2 కూడా అనుకున్నాం. ఈ పొగాకుని, ధూమపానాన్ని కనుక మానేసినట్టయితే ఈ నోటి దుర్వాసన తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక జీర్ణ మండలానికి సంబంధించినటువంటి ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా సరే వాటిని వెంటనే మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆహారం బాగా జీర్ణం అయ్యేటువంటి మార్గాన్ని మనం ఆహారం తీసుకునే విషయంలోనే తీసుకుంటూ ఉండాలి. అంటే ఎక్కువ అరగని పదార్థాలు తీసుకోకుండా ఉండడం, అలాగే మరీ ఏంటంటే కొంచెం మసాలావి కానీ, ఎక్కువ నూనెలో ఉన్నటువంటి పదార్థాలు కానీ ఇవి తొందరగా అరగవు. కనుక ఈ అజీర్ణం సమస్య ఉన్నటువంటి వాళ్ళు తేలికగా అరిగేటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అలాగే మలబద్ధకం లేకుండా చూసుకోవడం అనేది ఎన్నెన్నో సమస్యలు రాకుండా ఉండడానికి చాలా అవసరమైనటువంటి అంశం. మనం చాలాసార్లు ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ఈ నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడడానికి కూడా మలబద్ధకం అనేటువంటిది లేకుండా చూసుకోవడం చాలా అవసరం. అలాగే కొంచెం మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, గోరువెచ్చటి నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండడం వల్ల కూడా నోరు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణ మండలం కూడా ఆరోగ్యంగా ఉండి ఈ నోటి దుర్వాసన రాకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. డాక్టర్ గారు, మరి ఈ నోటి దుర్వాసన నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధానికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారా అండి? మనం తయారు చేసుకునేటువంటి ఈ ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక ఏంటంటే లవంగాలు. ఈ లవంగాలు మామూలుగా ఆహారం తీసుకున్న తర్వాత కూడా చాలామందికి నోట్లో వేసుకుని నమిలేటువంటి అలవాటు ఉంటుంది. అది చాలా మంచి అలవాటు. ఎందుకంటే ఈ లవంగాలకి నోట్లో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాని నశింపజేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే లవంగాలు నవిలి మింగుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆ స్రావం లాంటిది లోపలికి వెళ్తుంటే కనుక అది జీర్ణ మండలం మీద కూడా బాగా పనిచేస్తుంది. అందుకని ఈ లవంగాల్ని విడిగా తినడమే కాకుండా మన ఈ ఔషధంలో కూడా వాడుకోవచ్చు అన్నమాట. లవంగాల్ని సుమారుగా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడం కోసం అని చెప్పి నేను కొంచెం లవంగాల చూర్ణాన్ని తీసి విడిగా పెట్టి ఉంచుతాను. ఈ ఔషధం తయారీకి మనం తీసుకున్నటువంటి తర్వాత మూలిక యాలక్కాయలు. యాలక్కాయలు కూడా ముఖానికి అంటే నోటికి మంచి సుగంధాన్ని ఇచ్చేటువంటి ఒక మూలికే. ఈ యాలక్కాయలు సుగంధాన్ని ఇవ్వడమే కాకుండా నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని నశింపజేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే జీర్ణశక్తిని బాగా పెంచేందుకు కూడా యాలక్కాయ బాగా ఉపయోగపడుతుంది. యాలక్కాయలు తొక్కలు తీసేసుకుని చక్కగా మెత్తడి చూర్ణంలాగా చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలక్కాయల చూర్ణాన్ని తీసి ఇందాక పెట్టుకున్నటువంటి లవంగాలతో కలుపుకుందాం. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కూడా నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా బాగా తగ్గిపోయేలాగా చేసేటువంటి లక్షణం ఉంది. అలాగే ఈ పళ్ళ మీద కానీ మధ్యలో కానీ ఎక్కడైనా కొంచెం ఆహార పదార్థాలు అవి ఇరుక్కున్నట్టయితే కనుక అవి అక్కడ అంటే కొంచెం కుళ్ళినట్టుగా అయిపోయి వాసన అవి రాకుండా ఉండడానికి కూడా ఇది బాగా తోడ్పడుతుంది. అంటే అవి జీర్ణం అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ దాల్చిన చెక్కను కూడా చక్కగా మెత్తటి పొడిలాగా చేసుకోండి. ఈ పొడిని కూడా ఒక 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క చూర్ణాన్ని తీసి ఇందాక 2 చూర్ణాలతోటి కలుపుకుందాం. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది జాజికాయ. ఈ జాజికాయలకు కూడా మంచి సువాసన వచ్చేటువంటి గుణం ఉంది. అలాగే ముఖానికి అంటే నోట్లో ముఖం అంటే కనుక సంస్కృతంలో నోరు అనే అర్థం. అది నోటికి ఉన్నటువంటి ఆ దుర్గంధాన్ని పోగొట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నోట్లో ఊరికే ఏదో అప్పటికప్పుడు మంచి వాసన వచ్చేలాగా చేసేటువంటి అవి కాదనమాట. ఎందుకంటే మామూలుగా ఈ మౌత్ రిన్స్లు మౌత్ వాష్లు అవి ఉంటూ ఉంటాయి. అవి ఒకవేళ పుక్కిలించుకున్నట్టయితే కనుక మామూలుగా ఏదో పైన వాటి మంచి వాసన ఉన్నంతసేపు ఇవి లోపల ఉన్న దుర్గంధం తగ్గుతుంది తప్ప అవి పూర్తిగా శుభ్రం చేసేటువంటివి కావు. అలా కాకుండా మనం తీసుకునేటువంటి ఈ మూలికలన్నీ కూడా సుగంధ ద్రవ్యాలే అయినప్పటికీ కూడా వాటికి ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని నశింపచేసేటువంటి గుణం. ఎక్కడా కూడా ఆహార పదార్థాలు ఏవైనా మిగిలిపోయినట్టయితే కనుక వాటిని
డైజెస్ట్ చేసేసేటువంటి గుణం కూడా బాగా ఉంది. అలాగే ఈ చూర్ణాన్ని మనం కడుపులోకి వాడుకుంటున్నాం. ఈ కడుపులోకి వాడుకున్నప్పుడు జీర్ణ మండలంలో ఏవైనా సమస్యలు ఉండి ఒకవేళ ముఖ దుర్గంధం ఉన్నట్టయితే కనుక అది తగ్గిపోవడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. అది ముఖ్యమైనటువంటి తేడా. మనం ఇతర మామూలుగా మౌత్ వాష్లు, మౌత్ రిన్స్‌లకి మనం ఇప్పుడు చేసుకునేటువంటి ఔషధానికి ఉన్నటువంటి తేడా అదనమాట. ఈ జాజికాయను కూడా చక్కగా మెత్తటి చూర్ణం చేసేసుకుని ఒక 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇందాకట్లాగానే ఈ జాజికాయ చూర్ణం కూడా కొంచెం మిగతా చూర్ణాలతో కలుపుకుందాం. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది కర్పూరం. ఈ కర్పూరం మామూలుగా మనం కొన్ని వంటల్లో వాటిలలో కూడా వేసుకుంటూ ఉంటాం. తిరుపతి లడ్డూలో వాటిలో కూడా మంచి కర్పూరం వేస్తారు. ఎందుకంటే ఇవి కూడా అంతే ఓన్లీ సుగంధం అనే కాకుండా సుగంధంతో పాటుగా జీర్ణ మండలం మీద కూడా చాలా మంచి ప్రయోజనాన్ని కల్పిస్తుంటాయి. అలాగే నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా తగ్గడానికి కూడా ఈ కర్పూరం చాలా బాగా ఉపయోగపడుతుంది. కర్పూరాన్ని కూడా చక్కగా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోండి. దీన్ని కూడా మిగతా వాటిలాగానే 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కర్పూరం చూర్ణాన్ని మిగతా చూర్ణాలతోటి కలుపుకుందాం. మనకి ఔషధం తయారీకి కావాల్సినటువంటి మూలికలన్నీ రెడీ అయిపోయాయి. అయితే ఈ మూలికల చూర్ణాలతో పాటుగా మనం మరొక ద్రవ్యాన్ని కూడా కలుపుకోవాలి. అదేంటంటే పటిక బెల్లం. ఈ పటిక బెల్లాన్ని కూడా చక్కగా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోండి. ఒకటేంటంటే ఈ ఔషధం తీసుకోవటానికి మనకి అనువుగా ఉండేలాగా అయ్యేటట్టుగా ఈ పటిక బెల్లం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకున్నటువంటివన్నీ కూడా కొంచెం ఘాటుగా ఉన్నటువంటి పదార్థాలు అన్నీ అంటే సుగంధ ద్రవ్యాలన్నిటికీ కొంచెం ఘాటు ఉంటూ ఉంటుంది. ఆ ఘాటుని అట్లాగే మనం తీసేసుకున్నట్టయితే కనుక అది నోట్లో కొంచెం ఆ ఘాటు వల్ల మంట రావడం కానీ లేకపోతే ఎక్కడైనా పుండు పడ్డట్టు అవ్వడం కానీ అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉండడానికి కూడా మనకి పటిక బెల్లం బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఔషధం తీసుకోవడానికి మనకు అనువుగా ఉండడానికి, ఈ ఔషధాలు శరీరంలోకి ప్రవేశించేలా చేయడానికి ఒక వాహకంలా ఉండడానికి కూడా పటిక బెల్లం బాగా ఉపయోగపడుతుంది. మనం ఇందాక మొత్తం ఒక 5 మూలికలు తీసుకున్నాం కదా, 5ని 20 గ్రాముల పరిమాణంలో తీసుకున్నాం. అంటే మొత్తం కలిపి ఒక 100 గ్రాముల ప్రమాణంలో తయారైంది. దానికి సమానంగా అంటే ఒక 100 గ్రాముల ప్రమాణంలో ఈ పటిక బెల్లం మెత్తగా చేసుకున్నటువంటి చూర్ణాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడానికి కొంచెం పటిక బెల్లం చూర్ణాన్ని తీసి ఈ చూర్ణాలతోటి కలుపుతాను. ఇప్పుడు ఈ అన్నింటినీ కలిపినటువంటి మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఇలా అన్నిటిని కలిపేసి చక్కగా ఒక మంచి గాజు సీసాలో పోసుకోండి. తడేది లేకుండా చూసుకోండి. ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే భోంచేసిన తర్వాత వెంటనే ఒక పావు చెంచాడు మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా నాలుకతో అద్దుకుంటూ తీసుకోవాలి. ఇలా 2 పూట్ల కనుక తీసుకుంటున్నట్టయితే కనుక ఈ నోటి దుర్వాసన లేదంటే ముఖ దుర్గంధం అనేటువంటి సమస్య బాగా తగ్గిపోతుంది. దీన్ని ఇతరులు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది జీర్ణానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ సమస్య లేని వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు కూడా ఈ నోటి దుర్వాసన సమస్య రాకుండా ఉండడం, జీర్ణశక్తి బాగుండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. లవంగాల చూర్ణం 20 గ్రాములు, యాలకుల చూర్ణం 20 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 20 గ్రాములు, జాజికాయ చూర్ణం 20 గ్రాములు, కర్పూరం 20 గ్రాములు, పటిక బెల్లం చూర్ణం 100 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరుచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు ఆహారం తీసుకున్న తర్వాత పావు చెంచాడు చూర్ణాన్ని చప్పరిస్తూ తీసుకోవాలి. నోటి దుర్వాసన నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లు పోయేందుకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లు పోయేందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? ఈ మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్ళు పోవడానికి అరటి దూట బాగా ఉపయోగపడుతుంది. అరటి దూట అంటే అందరికీ తెలుస్తుందో లేదో, అరటి చెట్టు ఇది ఉంటుంది కదా కాండంలాగా, దాని లోపల ఉండేటువంటి ఒక తెల్లటి అంటే మధ్యలో ఉండేటువంటి భాగం తెల్ల స్తంభంలాగా ఉంటుంది. దాని అరటి దూట అని అరటి ఊచ అని అంటూ ఉంటారు.
దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి ఒక మిక్సీలోనో లేకపోతే రోకలతోటో దంచుకొని రసాన్ని తీసి ఆ రసాన్ని సుమారుగా 30-40 మిల్లీలీటర్ల ప్రమాణంలో ఉదయం సాయంత్రం కనుక తీసుకుంటున్నట్టయితే నిదానంగా ఈ మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్ళు కదిలి బయటకు వెళ్ళిపోవడానికి తోడ్పడతాయి. నోటి దుర్వాసన నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణరాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీతకారి ప్రాణాయామం, జఠర పరివృత్తాసనం సాధన చేయటం ద్వారా పిప్పిపళ్ల సమస్యను నివారించుకోవచ్చు. శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత పై దవడను కింద దవడను సరిచేసి జోడించి దంతాల సందుల ద్వారా శ్వాస లోనికి పీల్చుకొని ఇప్పుడు 2 పెదాలను మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ జఠర పరివృత్తాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత చేతులు రెండింటినీ ఇరుపక్కలా చాచి కాళ్ళు రెండింటినీ పైకెత్తి కుడి పక్కకు కిందకి దింపుతూ నేలకు ఆంచాలి. తలను ఎడమ పక్క తిప్పి ఎడమవైపు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కొంత సమయం ఉండి తిరిగి పైకి తీసుకొని వస్తూ ఇప్పుడు ఎడమ పక్కకు పోనిచ్చి ఎడమ పక్క నేలపై ఆంచాలి. తలను కుడి పక్కకు తిప్పి కుడివైపు చూడాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజూ 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా శీతకారి ప్రాణాయామం, జఠర పరివృత్తాసనం సాధన చేయటం ద్వారా జీర్ణాశయంలోని చెడు పదార్థాలు నశించి నోటి దుర్వాసన నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. నోటి దుర్వాసన నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు బహిష్టు ముందు వచ్చే చికాకుల నివారణకు చక్కటి చిట్కాడికి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొంతమందికి బహిష్టు ముందు చికాకుగా ఉంటుంది. మరి ఈ చికాకు పోయేటందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారా అండి? కొంతమందికి ఒకరోజు, కొంతమందికి 4-5 రోజుల ముందు నుంచి కూడా ఈ చికాకుగా ఉండడం, అంటే అనీజీగా అనిపిస్తూ ఉంటుంది, మానసికంగా చిరాకుగా ఉంటుంది, ఫిజికల్గా కూడా చిరాకుగా ఉంటుంది. ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లోనే కొంచెం వామును వేయించుకుని దానికి సమానంగా బెల్లం కూడా కలిపి ఆ పొడిలాగా చేసేసుకుని లడ్డూలు చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నటువంటి లడ్డూల్ని బహిష్టు రావడానికి ఒక వారం రోజుల ముందు నుంచే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకుంటున్నట్టయితే కనుక ఈ చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. చూశారు కదా, బహిష్టు ముందు వచ్చే చికాకుల నివారణకు
వాముతో తయారు చేసిన లడ్డు ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో నోటి దుర్వాసన నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.